ఎస్టర్డే మ్యాచ్ అయితే ఎంఐ కి అండ్ జీటీకి మధ్య అయితే జరిగింది. జీటీ ఎంఐ నా టీము ముంబై మనమే గెలిచాము, కంబ్యాక్ ఇస్తాము. మనము రాలేదు, భయపడి కాదు, వర్క్ ఉండింది, దాని వల్ల బయటికి వెళ్ళాను. సో చెప్తున్నా కదా, వీడు భయపడ్డాడు, మనమే గెలుస్తున్నాం అని భయపడిపోయాడు. ఏదో ఫ్లూక్ లో ఏంటంటే ఆర్ఆర్ మీద కేకేఆర్ గెలిచింది గైస్. ఆ రోజు కేకేఆర్ ని కొంచెం సపోర్ట్ చేసాం మనం కూడా. తర్వాత ఆర్సీబీ కూడా డీసీతో ఓడిపోయింది. అయినా టాప్ పర్ఫార్మెన్స్ టాప్ అన మాకు బాగోదు. ఇంకా డీసీ బాగా ఆడింది. డీసీ ఎవరు బాగా ఆడారు? డీసీలో ఎవరు బాగా ఆడారు చెప్పు? మిల్లర్ మామూలు కాదు. సరేరా డీసీ నీ టీమ్, ఆర్సీబీ నా. సరే గైస్, ఎస్టర్డే మ్యాచ్ అయితే మాత్రం అసలుకి నిజం చెప్తున్నా కదా, అయితే నిన్న మ్యాచ్ నిజంగా నేను చెప్తున్నా కదా, నిన్న ఫస్ట్ ఇన్నింగ్స్ నేను చెప్తాను, ఎందుకంటే చూడలేదు, నువ్వు రాలేదు ఇంటికి అసలు, కాబట్టి నువ్వు చూడలేదు. ట్రావెలింగ్ లో ఉన్నాడు, వర్క్ ఉండి బయట తమిళనాడుకి వెళ్ళాను, అక్కడ నేను వర్క్ ఫినిష్ చేసుకుని ట్రావెలింగ్ లో వచ్చి హాస్టల్లో మ్యాచ్ వస్తున్నాను, ఇది చూడలేదు నిజంగా. గైస్ నేను నిన్న చూసాను గైస్, అసలు ఫస్ట్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నేను చెప్తున్నా కదా, నిన్న మాత్రం నేను చెప్తున్నా, నేను యాజ్ ఏ ఐపీఎల్ ఫ్యాన్ గా చెప్తున్నాను రా. సరే చెప్పు. నిన్న మాత్రం అసలుకి నిన్న మిగతా ప్లేయర్స్ అటు ఉంచితే మాత్రం తిలక్ వర్మ గైస్ ఫస్ట్ 22 balls కి 19 runs, నెక్స్ట్ 100 కూడా కాదు స్ట్రైక్ రేట్. నెక్స్ట్ 23 balls కి 83 కొట్టాడు. అస్సలు ఒక్కసారిగా చూసుకుంటే మాత్రం అక్కడ నెక్స్ట్ 23 balls అన్నారు కదా, 25 balls కి 85 కానీ కొట్టుంటే రైనా రికార్డ్ వదిలే. అది రైనా రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేని రికార్డ్ అది. మిస్టర్ అయిపోయారు రైనా. అదే అక్కడ చూసుకుంటే గైస్ నిన్న మాత్రం అసలు అంటే 200 runs అసలు కానీ తిలక్ వర్మ కానీ నేను లేకపోయిండే అసలు 200 runs కాదు, మిగతా టీం అంతా 100 runs కొట్టి తిలక్ వర్మ ఒకటే 100 runs కొట్టి. నిజంగా నిన్న ముంబై ఎలా గెలిచిందంటే తిలక్ వర్మ బై 1 run. చెప్తున్నా కదా, ఎందుకంటే జీటీ 100 అవుట్ అయిపోయింది తిలక్ వర్మ. కాకపోతే నిన్న మాత్రం ముంబై గెలిచింది మాత్రం వీడు అంటుంటాడు తిలక్ వర్మ ఒక్కటే అని. తిలక్ వర్మ, అశ్విని కుమార్ బౌలింగ్, చెప్పాలంటే బాల్ ఫస్ట్ వికెట్ బుమ్రా. ఏంటంటే అప్పుడు దాకా అతని వికెట్స్ లేవు ఐపీఎల్ లో. అంటే ఐపీఎల్ ఉన్నాయి, ఈ సీజన్ లో అరే కొన్నిసార్లు అలా అవుద్దిరా. ఇది కట్ చేయండి, పెట్టేడేరా. సరే అంటే ఈ ఐపీఎల్ సీజన్ లో బుమ్రాకి అంత ఏమి వికెట్సే లేవు, బట్ నిన్న ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్. నిన్న స్ట్రగుల్ అవుతా ఉన్నారు గైస్. ఏంటంటే జీటీలో టాప్ 4 అంటే టాప్ 4 2 down వరకే బ్యాటింగ్. తర్వాత అంటే పాపం సుదర్శన్ అయితే 0 డక్అవుట్. తర్వాత గిల్ వచ్చి కొంచెం కొడుతున్నాడు, స్కోర్ వెళ్తుంది అనుకున్నారు. తర్వాత బట్లర్ కూడా అట్లాగే. తర్వాత చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, తర్వాత గెన్ ఫిలిప్స్, మా వాడు ఫిలిప్స్ బాగా ఆడతాడు అనేది. రాహుల్ తేవతియా ఏంద్రా, అరే మేము అంటే పలుకుతాం, వాళ్ళ పేర్లు అదేరా. పేరేంద్రా? షారుఖ్ ఖాన్, పేరు రషీద్ ఖాన్. ఓకే, వీడు నాకు తెలియదు అనుకున్నాడు గైస్. నా టీం ప్లేయర్లు నాకు ఎందుకు తెలియదు చెప్పాలంటే, వీడి టీం ప్లేయర్లు కూడా నాకు తెలుసు. అంతా సగం ఇండియా ప్లేయర్ పెట్టుకొని. సరే నిన్న మంచిగా పర్ఫామ్ చేసిన ఒక ప్లేయర్ చెప్పు మా టీంలో. అశ్విని కుమార్, తిలక్ వర్మ, ఇంకా బుమ్రా గైస్. నిన్న మ్యాచ్ లో అయితే చూసుకుంటే మాత్రం నిజంగా నిన్న బ్యాటింగ్ విషయం చూసుకుంటే పెద్దగా ఏం లేదు. నమందీర్ బాగా ఆడాడు. నమందీర్ మర్చిపోయాడు, స్పెషల్ మెన్షన్. నమందీర్ కూడా చాలా బాగా ఆడాడు. నిన్న చూస్తుంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా 15 runs కొట్టారు. క్వింటన్ డికాక్ 13. నిన్న రోహిత్ శర్మ లేడు మ్యాచ్ లో. రోహిత్ శర్మకి ఇంజురీ కొన్ని గైస్. నిన్న మాత్రం చూసుకుంటే మాత్రం అక్కడ అందరు గైస్ నిజంగా నిన్న అయితే జీటీ 12 overs వరకు చాలా బాగా బౌలింగ్. ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కటే ఎక్స్పీరియన్స్ అయ్యాడు. రబాడా అవ్వలేదు, రబాడా ఎక్స్పెన్సివ్ అయినా కూడా వికెట్లు తీశారు గైస్. అంటే ఎక్కువ రబాడానే వికెట్లు ఎక్కువ తీసాడు, 3 wickets తీసాడు. ఏంటంటే స్పిన్నర్స్ కి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. సో రబాడా స్పిన్నర్ కాదురా, నేను చెప్పనిరా. ఫస్ట్ పేసర్ వికెట్లు తీసినా వాళ్ళు ఎక్స్పెన్సివ్, ఎందుకంటే వాళ్ళు అటాక్ చేశారు. బట్ స్పిన్నర్స్ అనే వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీడు రబాడా అని స్పిన్నర్ అనేస్తున్నాడు. రబాడా ఏ కంట్రీ ప్లేయర్ కూడా తెలియదు వీడికి. నిజం చెప్పురా, ఏ కంట్రీ ప్లేయర్ చెబితే నువ్వు చెబితే కానీరా. ఇంగ్లాండ్ ప్లేయర్ రా. ఓకే
ఎవరు? సౌత్ ఆఫ్రికన్ రా రబాడా. సారీ గైస్, వీడికి లేదని తెలీదు, చెప్పాను. వీడికి అసలు తెలియదు గైస్. వీడికి ధోని తప్ప జమ్మి ఓట్ అని కూడా తెలియదు. వీడికి జమ్మి ఓట్ న్యూజిలాండ్ ప్లేయర్ అంట మనం చెప్పాడుగా. అరే న్యూజిలాండ్ ప్లేయర్ కాదురా జిమ్మి ఓట్. నువ్వు అదే చెప్పేవరా. సరే ఈరోజు మ్యాచ్ చూసుకుంటే డీసీకి ఎస్ఆర్హెచ్కి గైస్ ఈరోజు మాత్రం నేను రాజీవ్ గాంధీ స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియం జరగబోతుంది. గైస్ నేనైతే ఈ రోజు అయితే ఏం తీసుకుందాం అనుకుంటున్నానంటే, అవును ఈ రెండు టీమ్స్ నీవే కదా. రెండు టీమ్స్ నావే గైస్, కానీ నేను ఎస్ఆర్ఎస్ సైడే ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే భయం గైస్ వీడికి. భయం కాదు గైస్, డీసీ అని తీసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు అక్కడ. తీసుకో, అక్కడే ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎస్ఆర్హెచ్ నాదరా, నేను తీసుకుంటాను. ఎస్ఆర్ఎస్ నీదెలా అసలు హోమ్ టీమే నాదన్నప్పుడు నేను తీసుకోవాలి. నువ్వు తీసుకోవాలా అమ్మాయి? నేను అడిగాను గైస్, కానీ వీడు నాకు ఇవ్వలేదు అమ్మాయిని. ఆ అమ్మాయి ఇవ్వాలి, నువ్వు ధైర్యంగా ఇవ్వచ్చు కదా అమ్మాయిని నాకు. అరే జీటీ నీ టీం అమ్మాయి నా టీం రెండు వేరు వేరు కదరా. స్వాప్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. మనం చేయరా నిజంగా నాది ఎస్ఆర్ఎస్ నా టీము, నా టీం గురించి నేను చెప్పుకుంటా. నా హోమ్ టీమ్ లేపేస్తే అట్ట చెప్పండి. హోమ్ టీం సరే ఈసారి నుంచి అమ్మాయి నేను తీసుకుంటా. అయితే నువ్వు మన పీపీకేస్ తీసుకున్నావు, ఎస్ఆర్ఎస్ నాకు కావాలి. పీపీకేస్ నా హోమ్ టీమ్ కాదు. నా హోమ్ టీం నీకు ఇచ్చాను, నా హోమ్ టీం నీకు ఇచ్చాను. లాస్ట్ టైం కూడా నీకు ఇచ్చాను, నేను అబ్బాయికి ఇచ్చాను. ఎస్ఆర్హెచ్ మందే, నేను చెప్తాను కదా. నేను చెప్తాను ఎవడు గెలిచినా ఈ రోజు పాయింట్స్ నాకే. ఎస్ఆర్హెచ్ మందే గైస్. ఓకే ఎస్ఆర్హెచ్ మందే గైస్. సరే వాడు చెప్తుంటాడు అంతే. ఎస్ఆర్హెచ్ టీమ్ లో చూసుకుంటే మన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, షాకిబ్ హుసేన్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, అందరూ బ్యాటింగ్ ఇక్కడ వరకు ఉంది. రాహుల్ ఇంగే, షాకిబ్ హుసేన్, ఇషాంత్ మలింగా, లివింగ్స్టోన్, హర్ష దూబే వీళ్ళంతా బ్యాటింగ్. బౌలింగ్ గైస్, బౌలింగ్ హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్కడ్. సరే గైస్ వీడికి ఇచ్చేస్తున్నాను ఎస్ఆర్హెచ్ మాత్రం. ఈ రోజు అయితే డీసీకి సపోర్ట్ ఇద్దాం. డీసీ అయితే ఈ రోజు గెలిపించి అయితే డీసీని అయితే గెలిపిస్తాను నేను. మా టీంలో చూసుకుంటే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నిశాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, సిఎస్కే ప్లేయర్ మా నుంచే, ఎక్స్ సిఎస్కే ప్లేయర్. స్టబ్స్ మావుడు లాస్ట్ డేవిడ్ మిల్లర్, స్టబ్స్ ఉన్న ఫామ్ కి మామూలు కొట్టరు. చేసింగ్ లో మా వాళ్ళు లేపుతారు ఒక్కొక్కటి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ లో కొట్టరా? కాదు, ఫస్ట్ బ్యాటింగ్ లో అయితే కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా. కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టే టైప్. కొట్టాడు రా మొన్న. సరేరా ఓకే, కొట్టలేదురా. కొట్టలేదా? కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టలేదంట గైస్ మొన్న. బర్త్డే రోజు కొట్టాడు కదరా. సరేలేరా. ఆర్సీబీతో మాత్రం గైస్ కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టినప్పుడు అయితే నాకు ఎంత ఆనందంగా ఉంది. కొట్టాడు. సారీ సెంచరీయా? రే సెంచరీ అదే కదా సెంచరీ. ఒరే అది ఎప్పుడో కదరా, లాస్ట్ టైం కదా సెంచరీ. ఒక్క నిమిషం, సెంచరీ దగ్గరలో సెంచరీ 80 ఆర్డర్ రన్స్ అయితే కొట్టాడు గైస్. మళ్ళీ కేఎల్ రాహుల్, మళ్ళీ దానికి కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతుంటాడు గైస్. ఉండండి గైస్, లాస్ట్ మ్యాచ్ సెంచరీ దగ్గరలో వచ్చాడు గైస్. గైస్ చూడండి 92 కొట్టాడు. సెంచరీకి ఏ నెంబర్ ఉంటుంది, 92కి ఏ నెంబర్ ఉంది? మేము 92 కొట్టిన సెంచరీ. అదే మేము కొట్టిన సెంచరీ అంటాం ఇప్పుడు ఏమి. అరే మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ రా మీరు? అరే నేను ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి చెప్పట్లే, ఐపీఎల్ గా చెప్తాను. ఆర్సీబీ ఫ్యాన్ అండ్ వీడు సిఎస్కే. నీకు కూడా తెలుసా లేదా గైస్, ఎస్టర్డే థర్డ్ ఎంపైర్ చూపించారు మ్యాచ్ లో, తెలుసా? అవునవును, సిఎస్కే మ్యాచ్ లో మెయిన్ షాక్ అసలు. ఏంద్రా థర్డ్ ఎంపైర్ ఎందుకు చూపిస్తున్నారంటే, బికాజ్ అరే మీరు ఎన్ని మాటలు పడినా మీరు 2 years ప్లాన్. వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్లు 3 ఉంటారు గైస్, మరి ఏం చేస్తాం. వీళ్ళకి ఈ రోజు బౌలింగ్ లో చూసుకుంటే మాత్రం లుంగి ఇంగిడి మామూలుగా ఏడు అసలు ఉన్నాడు రా. తెలియదు గైస్ వీడికి. కుల్దీప్ యాదవ్ గైస్ ఈ రోజు అయితే మా వాడికి స్పిన్ తిరగద్దు చూడండి గ్యారంటీగా. రోజు చూసుకుంటే మాత్రం ఇంకా మా దాంట్లో ఇంతవరకే తెలుసు ప్లేయర్స్. తర్వాత ఇంతవరకు తెలియదని కాదు, మన ప్లేయర్స్ గురించి చెప్పేసాడు. అలాగే చెప్పేసాం కాబట్టి పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే ప్రిడిక్షన్ కూడా ఏం చెప్పను. ప్రిడిక్షన్ 200+ కొట్టే టీమ్ లో 200 కొడితే డిఫెండ్ చేసుకునే టీం గెలుస్తుంది అది. అవును, కాకపోతే ఇక్కడ ఏంటంటే గ్యారంటీగా వీళ్ళు 200 కొడితే మేము 200 పైన కొట్టేస్తాం. ఎంత కొట్టుకోండి, గెలిచేది మేమే కాబట్టి SRH. సో కావ్య మారన్ ఫేస్ లో మేము స్మైల్ చూస్తాం, ఈరోజు స్మైల్ తెప్పిస్తాం. అది అంటే కావ్య పాపం చూస్తాం అనుకుంటున్నాను. మ్యాచ్ చూస్తాం, మ్యాచ్ ని. SRH మ్యాచ్ అందుకే చూస్తాడు. నేను SRH కి టిప్స్ అన్ని ట్రిక్స్ అన్ని ఇస్తుంటా, ఏంది ఎలా చేయాలి. నేను కూడా ఈరోజు డీసీకి కేఎల్ రాహుల్ చెప్తాను. నేను కూడా కేఎల్ రాహుల్ గారు కెప్టెన్, అక్షర్ పటేల్ క్యాప్టెన్ కూడా తెలియదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. అక్షర్ పటేల్ కెప్టెనే గైస్. అండ్ అక్షర్ పటేల్ అసలే అక్షర్ పటేల్ ఫస్ట్ టైం వింటున్నాడు పేరు కూడా.
గైస్ వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు గైస్. వీడికి ఉంది నా చేతిలో మెడ పగిలిపోద్ది వీడికి. రేపు చూపిస్తాం కదా గైస్, వీడు ఏడ్ చేస్తాడు రేపు. మ్యాచ్ కూడా రాడు, అర్థమైందా? వీడు వీడియో కూడా రాడు రేపు. వీడు అప్పటికేం తెలుసా, వీడి ఫస్ట్ మ్యాచ్ గెలవగానే మనం ఇచ్చేసాం ఫస్ట్ మ్యాచ్. వీడికి అక్కడ బ్రేక్ పడిపోయింది. నిన్న రెండో మ్యాచ్ అయింది కాబట్టి వీడికి ఇంకా ఆడ 3 మ్యాచ్ గెలిచినా కానీ వీడికి లేదు. కానీ మనం హ్యాట్రిక్లు కొట్టాం. చిన్న హ్యాట్రిక్ ఎన్ని హ్యాట్రిక్లు కొట్టినా ఎన్ని కొట్టినా ఈ మ్యాచ్లు గెలిచేది నేనే. గైస్ వరుసగా మనమే లీడ్ లో ఉన్నాం గైస్. వీడన్ని స్టోరీ చెప్తాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు గెలవబోతుంది. నా పేరే కామెంట్ చేయండి. వీడి పేరు అయితే జైబాకండి. కామెంట్ చేయండి, హార్ట్ సింబల్ పెట్టండి. ఎందుకు వేస్ట్? ఆరెంజ్ హార్ట్ పెట్టండి. ఆరెంజ్ బత్తాయిలు పెట్టండి. పెట్టండి బ్లూ హార్ట్స్ పెట్టండి గైస్, డీసీ కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మ్యాచ్ అనాలిసిస్ గైస్. ఈ రోజు అయితే డీసీ గెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.